व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। అజ్ఞానం నుంచి విజ్ఞాన వాహికల వైపు నడిపించే మార్గదర్శి గురువు. తమస్సు నుంచి ఉషస్సు దిశగా దారి చూపించే గురువే వ్యక్తిత్వ వికాసానికి దిక్సూచి. ఏది మంచో ఏది చెడో అనే విచక్షణ తెలిపి క్షీర నీర న్యాయంగా గురువు వివేచన కలిగిస్తాడు. అలాంటి గురు పరంపరకు పుట్టినిల్లు మన దివ్యధాత్రి భారత జనయిత్రి. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం. అలా గురు సంవిధానంలో దత్తాత్రేయ పరంపరకు ఎంతో వైశిష్ట్యం ఉంది. మహావిష్ణువు దశావతారాలను ధరించి శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేశాడు. ఆ అవతారాలన్నీ లక్ష్యం సిద్ధించగానే పరిసమాప్తి అయ్యాయి. భక్త రక్షణ కోసం యుగాల పర్యంతం నిలిచి ఉండటానికి శ్రీహరి దత్తాత్రేయుడిగా అవతరించినట్లుగా చెబుతారు. అత్రి అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు. మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాలు దత్తాత్రేయ అవతార ప్రధాన ధ్యేయాలు. అలాంటి దత్తగురు సంప్రదాయాన్ని అనుసరించిన గురువర్యులు శ్రీ దత్తగిరి స్వామి. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే, దత్తాత్రేయమహం భజే. గురుదేవో భవ. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ చైతన్యం. అలాంటి గురు పరంపరను సంప్రదాయంగా నిర్వహిస్తోంది సంగారెడ్డి జిల్లాలోని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ పీఠం. దత్తగిరి మహారాజ్ నెలకొల్పిన ఈ ఆశ్రమం వేద విద్యకు, సనాతన సంప్రదాయాచరణకు, ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం అవధూతగిరి మహారాజ్ పీఠం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. దత్తగిరి మహారాజ్ కుల, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా విద్యార్థులందరికీ వేద విద్యను అందించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గత 35 సంవత్సరాలకు పైగా వందలాది మంది విద్యార్థులకు వేద విద్యను అందించారు. అందరికీ వేదం, అందరిది వేదం అనే నినాదంతో ఆశ్రమంలో వేద విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. వేదం మన జీవన నాదం, జీవన సంవిధానం. వేదం మన భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగం. వేదతత్వం సనాతన ధర్మానికి ముఖ్య భూమిక. అందుకే 6 సంవత్సరాల వేద విద్య కోర్సును ఇక్కడ ఏర్పాటు చేశారు. 100 మందికి పైగా వేద విద్యార్థులు ఇక్కడ వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. జగదుత్పత్తి కర్త్రే చ స్థితి సంహార హేతవే భవనాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే, దత్తాత్రేయ నమోస్తుతే. అన్ని ధర్మాలకు వేదమే మూలం. వేదంలో లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే విజ్ఞాన సర్వస్వంగా జీవన అభ్యున్నతికి ఉపకరించే సనాతన సంప్రదాయ మాధ్యమంగా వేదాన్ని పరిగణిస్తారు. అలాంటి అమూల్యమైన వేదనిధిని భవిష్యత్ తరాల వారికి అందించాలనే సంకల్పంతో దత్తగిరి మహారాజ్ బర్దీపూర్లో వేద పాఠశాలను ప్రారంభించారు. విజయవంతంగా దీనిని కొనసాగిస్తున్నారు. దత్తగిరి స్వామి పూర్వాశ్రమం నామం నాగేంద్రయ్య. దత్తాత్రేయ భక్తుడైన నాగేంద్రయ్య మహాయోగిగా అవతరించాడు. దత్తగిరి మహారాజ్ బళ్ళాపురంలో జన్మించారు. మావర్ఘర్ పీఠాధిపతుల సమక్షంలో సన్యాసాన్ని స్వీకరించారు. దత్తక్షేత్రం ఘాణగాపూర్లో దత్తగిరి స్వామి ఎన్నో సంవత్సరాలు దత్తాత్రేయ ఆరాధనని, అనుష్ఠానాన్ని కొనసాగించారు. శ్రీ దత్త చరిత్ర ప్రకారం అత్రి అనసూయ దంపతుల కుమారుడైన దత్తాత్రేయ స్వామి తన అవతార నిర్వహణలో ఏ ప్రదేశాలను సంచరించారో ఆ ప్రదేశాలన్నింటా దత్తగిరి మహారాజ్ పర్యటించారు. దత్త సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించి అక్కడ బ్రహ్మగిరి, రుద్రగిరి, విష్ణుగిరి అనే పేరిట ఉన్న 3 పర్వత ప్రదేశాలలో దత్తుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత బర్దిపూర్కి విచ్చేశారు. బర్దిపూర్ సన్నిధిలో రావి, మేడి, మర్రి, జువ్వి, నిమ్మ, వేప ఈ 5 మొక్కల్ని నాటారు.
అక్కడే దత్తుడి విగ్రహాన్ని నెలకొల్పి 12 సంవత్సరాల పాటు బర్దిపూర్లోనే దత్తారాధనలో నిమగ్నమయ్యారు. వైరాగ్య సామ్రాజన పూజనాభ్యం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యం నమో నమః సద్గురుపాదుకాభ్యం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యం నమో నమః సద్గురుపాదుకాభ్యం. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ 5 దేవతా వృక్షాలుగా ఆకృతి దాల్చాయి. ఈ వృక్షాలలో రావి విష్ణు స్వరూపం, మేడి దత్తాత్రేయ స్వరూపం, మర్రి దక్షిణామూర్తి స్వరూపం, నిమ్మ క్రియాశక్తి స్వరూపం, వేప ఇచ్ఛాశక్తి స్వరూపంగా భావిస్తారు. ఈ 5 వృక్షాల ఏకీకృత ఛాయలో బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం ఆకృతి దాల్చింది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ దత్తగిరి మహారాజు గారు 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి అక్కడ ఆయన చేతుల మీదుగా 5 వృక్షాలు నాటి ఆయన జీవ సమాధి పొందినటువంటి పుణ్యభూమి ఏదైతుందో తపో భూమి ఏదైతుందో ఆ భూమిలో మనం ఇప్పుడున్నాం, ఆ స్థానంలో మనం ఉన్నాం. అయితే ఈ స్వామీజీ గారు సిద్ధ పురుషులు, దిగంబర యోగులు. ఆయన పూర్వనామం నాగేంద్రయ్యగా ఉండేది. ఆయన జన్మించినటువంటి జన్మస్థానం బెల్లాపురం గ్రామం. వారికి సంతానం లేకుంటే తల్లిదండ్రులకు వారు పుణ్యక్షేత్రాలు తిరిగి విసిగిపోయి లాస్ట్ స్థితిలో మావురుగడి అనేటటువంటిది దత్తాత్రేయ నిద్రస్థానం. మావురుగడిలో నిద్ర చేస్తుంటే ఆయన స్వప్నంలో ఒక నాగశేషుడు వచ్చేసి వాళ్ళకు స్వప్నంలో మీకు సంతానం కలుగుతుంది అనేటటువంటి చెప్పినటువంటి చరిత్ర దత్తగిరి మహారాజు గారు. రేవణ సిద్ధయ్య వీరమ్మ దంపతులకు వరపుత్రుడిగా నాగేంద్రయ్య జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా నాగేంద్రయ్య బాల్యం నుంచే దైవం పట్ల అనురక్తిని పెంచుకున్నారు. లౌకిక విద్యల కన్నా ఆధ్యాత్మిక విద్యలే మిన్న అనే విశ్వాసం ఆయనలో ప్రబలంగా ఉండేది. ఆ స్ఫూర్తితోనే మావర్ఘడ్ పీఠాధిపతి నాగేంద్రయ్యకు దత్తగిరిగా యోగ పట్టాన్ని ఇచ్చి అష్టాంగ యోగాన్ని అనుగ్రహించారు. నాగేంద్రయ్య స్నేహితుడైన రామిరెడ్డికి రామగిరి అని నామకరణం చేసి రాజయోగాన్ని అనుగ్రహించారు. ఆ స్నేహితులిద్దరూ సన్యాస దీక్ష స్వీకరించి దత్త సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. కాలక్రమేణా రామగిరి స్వామి దత్తగిరి స్వామికి ప్రధాన శిష్యుడిగా మారారు. ఆయనకు సపర్యలు చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో క్రియాశీల పాత్ర పోషించారు. వారాసి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానాం. ఆశ్రమ ప్రాంగణంలో దత్తగిరి స్వామి నిలువెత్తు చిత్రపటం ఆకట్టుకుంటుంది. ఇదే ఆవరణలోని ఓ మందిరంలో దత్తగిరి స్వామి విగ్రహం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ధ్యాన భంగిమలో ఉన్న ఈ విగ్రహాకృతి క్రింద దత్తగిరి సమాధి ఉంటుంది. భక్తులు ఈ సన్నిధిని పరమ పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే, అందరిలో సంచరించే ప్రాణవాయువు ఒకటే, అందరి హృదయంలో ఒకేలా స్పందనలు ఉంటాయి. వ్యక్తులందరిలో ప్రవహించేది ఎరుపు రంగు నెత్తురే. మనిషిని మాధవుడు ఎలాంటి తరతమ భేదాలు లేకుండా ఒకే స్వరూపంలో సృష్టించాడు. వ్యక్తుల ముఖ కవళికలు, వర్చస్సు, రూపురేఖల్లో తేడాలు ఉండవచ్చు, కానీ మనిషి ఆకృతి ఒక్కటే. మరి అలాంటప్పుడు వ్యక్తుల మధ్య ఈ తరతమ భేదాలెందుకు? వర్ణ, వర్గ, మత, కులపరంగా ఎవరికి వారు విడిపోవడం ఎందుకు? సర్వజన ఏకీకృతమే మన అభిమతం కావాలి అని ప్రబోధించారు దత్తగిరి స్వామి. యోగ సాధకుడైన దత్తగిరి స్వామి ఇచ్చిన స్ఫూర్తితో ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. ఆయన చూపించిన బాటలో ముందుకు కొనసాగారు. గాలయ్య పెద్దస్వామిగా వ్యవహరించే ఒక శిష్యుడు దత్తగిరి స్వామికి ప్రియ శిష్యుడయ్యాడు. తన 16వ ఏటనే సన్యసించి తన జీవితాన్ని దత్తగిరి స్వామి నెలకొల్పిన ఈ ఆశ్రమానికే అంకితం చేశారు. అలాగే సిద్ధయ్యేశ్వర స్వామి అనే మరో శిష్యుడు సైతం దత్తగిరి స్వామికి శిష్యుడై ఆశ్రమ సముద్ధరణలో, ఇక్కడ జరిగే నిత్య నైమిత్తిక వ్యవహారాలలో కీలక భూమిక వహించారు.
గాలయ్య స్వామి, సిద్ధయ్యేశ్వర స్వాముల ఆధ్వర్యంలో దత్తగిరి స్వామి అనంతరం ఆశ్రమంలో ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు ఎంతో ఘనంగా కొనసాగాయి. వేద పాఠశాల, గోశాల, మందిర నిర్వహణ, ఉత్సవాల పరంపర ఇలా బహుముఖ రీతులలో ఈ ఆశ్రమ సంవిధానం కొనసాగుతోంది. దత్త సంప్రదాయంలో నిరాడంబరతకు ప్రాధాన్యం ఎక్కువ. ఎలాంటి ఆడంబరాలకు, ఆర్భాటాలకు తావు లేకుండా ఇక్కడ ప్రతి కైంకర్యాన్ని దత్తారాధనగా భావిస్తారు. బర్దిపూర్ ఆశ్రమం ఆకుపచ్చని లోగిలిలో అలరారుతోంది. ఆశ్రమ ముఖద్వారంపై శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహాకృతి ఆకర్షణీయంగా శోభిల్లుతోంది. శ్రీదత్త శరణం మమ, శ్రీపాదవల్లభ శరణం మమ, దిగంబరా దిగంబర, దత్తాత్రేయ దిగంబర అంటూ భక్తులు ఈ ఆశ్రమ లోగిలిలోకి అడుగెడతారు. దిగంబర అంటే వస్త్రాలంకారాలు లేకుండా ఉండటం కాదు, దిక్కులనే అంబరంగా ధరించిన స్వరూపుడే దిగంబరుడు. నలుదిక్కుల దత్తాత్రేయుడి మహిమా విశేషం ప్రకటితమవుతోంది. అందుకే దత్తాత్రేయుణ్ణి దిగంబర అని వ్యవహరిస్తారు. ఆశ్రమంలో ప్రధాన సన్నిధి దత్త మందిరం. ఈ మందిరంలో శ్రీ గురుదత్తుడు పాలరాతిమూర్తిగా దర్శనమిస్తాడు. స్వామి త్రిముఖాలతో ఆవును వాహనంగా చేసుకుని మునిపుంగవుడిలా గోచరమవుతాడు. స్వామి రెండు చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేకపోవడం మరో విశేషం. శ్రీహరికి ఎన్నో ఆయుధాలు ఉంటాయి, కానీ దత్తుడు ఆయుధరహితుడు కావటం వల్ల ఆయనను వైరాగ్యమూర్తిగా భావిస్తారు. మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం, సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం. దత్తాత్రేయుడు తనకు ప్రియమైన ఔదుంబర వృక్షం కింద కొలువై ఉంటాడు. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు. మేడి పండు పైకి మిసమిసలాడుతూ కనిపిస్తుంది, కానీ లోపల పురుగులతో నిండి ఉంటుంది. ఈ ప్రపంచంలో కూడా పైకి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది, కానీ అంతర్గతంగా ఎన్నో సమస్యలు, లోపాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటాయి. వాటిని తొలగించుకోవాలంటే దత్తారాధనే తరుణోపాయంగా చెబుతారు. గురుదత్తుడు యోగీశ్వరుడిగా తన మూర్తిమత్వాన్ని చాటుకుంటున్నాడు. గురు పరంపరకి ఆద్యుడిగా దత్తాత్రేయ స్వామిని భావిస్తారు. ఆ దత్త సంవిధానంలో ఆవిష్కారమైన ఆశ్రమం శ్రీ దత్తగిరి సన్నిధానం. ప్రతి వ్యక్తిని ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే త్రివిధ తాపాలు వెంటాడుతుంటాయి. వీటినే తాపత్రయాలు అంటారు. ఈ తాపత్రయాల నుంచి ఉపశమనం పొందడానికి దత్తారాధన ఉపకరిస్తుంది. దత్తగిరి స్వామి నాది, నేను, నాకు అనే వ్యక్తి భావజాలాన్ని విడనాడి మనది, మనం, మనకు అనే సమష్టి భావాల్ని అందరూ అలవర్చుకోవాలని ఉపదేశించారు. బర్దిపూర్ దత్తగిరి స్వామి ఆశ్రమంలో 12 జ్యోతిర్లింగ మందిరం ప్రత్యేక ఆకర్షణ. ఆశ్రమ మందిరంపై త్రిశూలాకృతి ఉంటుంది. ఆలయ గోపుర ప్రాకారాలపై నందియుక్తంగా శివలింగం దర్శనీయమవుతుంది. 12 జ్యోతిర్లింగ మంటపం ముంగిట భారీ శివలింగాకృతి నెలకొని ఉంటుంది. వివిధ స్వరూపాలలో, ఆకృతులలో ఉండే శివలింగాలకు ఇక్కడ త్రికాల రుద్రాభిషేకాన్ని వేద విద్యార్థులు నిర్వహించడం విశేషం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులు స్వయంగా ఈ శివలింగాకృతుల్ని అభిషేకించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ మందిరంలోనే గణపతి, కుమారస్వామి దివ్యమంగళ విగ్రహాలు విలసిల్లి ఉంటాయి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ భక్తులు వివిధ శివస్థుతుల నేపథ్యంగా ఈ శివలింగాకృతుల్ని అభిషేకిస్తారు, అర్చిస్తారు. సుమారుగా 24 సంవత్సరాలు ఒక దిగంబరు ఉండే అనుష్ఠానం చేసినట్లాంటి సత్పురుషులు. దిగంబరంటే కేవలం దత్తావతారం. మన మంత్రం చెప్పుకుంటాం, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని. ఈ మంత్రం అర్థం ఏముండదంటే సంతుల పేర్లన్నీ మంత్రాలే. మనకు అనేక మంది సంతులు వచ్చురు, అనేక మంత్రాలు అయినాయి. ఈ మంత్రాలు ఎన్ని ఉన్నాయంటే 7,000,000 మంత్రాలు ఉన్నాయి. ఈ 7,000,000 మంత్రంలో విశేషమైన మంత్రం ఏదంటే అది దిగంబరది విశేషమైనట్లాంటి మంత్రం.
మన కల్లమ్మ ప్రభు కానీ, బక్క ప్రభు కానీ, మీరాబాయి, సంతుకారం, జ్ఞానేశ్వరుడు, బసవేశ్వరుడు, అటువంటి ఎంతోమంది స్వామీజీలు వచ్చిండ్రు. దశావతారం కృష్ణుడు వచ్చిండు, కృష్ణుని పేరే మంత్రం. రాముని పేరే మంత్రం మనకు. అటువంటి స్వామీజీల పేర్లన్నీ మంత్రాలే. అందులో విశేషమైన మంత్రము దిగంబరది. దిగంబర అంటే కేవలం దత్తావతారం. ఈ దత్తావతారము 33 కోట్ల దేవతలకు గురువు ఎవరంటే కేవలం దత్తాత్రేయుల వారే 33 కోట్ల దేవతల గురువు అయినట్లాంటిది. అటువంటిది అద్వైత సాంప్రదాయకము. అద్వైతం అంటే ద్వైతము, అద్వైతం రెండు ఉన్నాయి. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. ఏక నిరంజన్ దోసుకి, ఏకంలో అనేకమైన, అనేకంలో మళ్ళీ ఏకం. అద్వైత సాంప్రదాయకం అనేటట్లాంటిది. ఆ దత్తగిరి మహారాజు ఈ భాగం లోపల కుల మతాల ఘర్షణ జరిగినప్పుడు స్వామీజీ గారు కేవలం మానవ ధర్మాన్ని ఉపదేశించినట్లాంటి చరిత్ర ఈ యొక్క దత్తగిరి మహారాజ్ ఆశ్రమం. ప్రతి మాస శివరాత్రికి ఆరుద్ర నక్షత్రాన విశేషంగా ఇక్కడ అభిషేకాది అర్చనల్ని నిర్వహిస్తారు. బర్దిపూర్ ఆశ్రమానికి మరో ప్రత్యేకత పంచవృక్షాల సముచ్చయం. ఒకే పాదులో 5 రకాల వృక్షాలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయి. మన సనాతన సంప్రదాయం ఇలా శాఖోపశాఖలుగా పరివ్యాప్తం కావాలని ఆకాంక్షిస్తూ దత్తగిరి స్వామి ఈ మొక్కల్ని ఎన్నో దశాబ్దాల క్రితం నాటారు. అవి ఇప్పుడు విరాట్ రూపాన్ని సంతరించుకున్నాయి. భక్తులు వీటిని కల్పవృక్షాలుగా భావిస్తారు. వీటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పూర్ణ ఫలమైన కొబ్బరికాయను ఈ వృక్షాల శాఖలకు కట్టి తమ మనోభీష్టాల్ని విన్నవించుకుంటారు. విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వివాహం, సంతానం ఇలా అభీష్టం ఏదైనా సరే ఈ కల్పవృక్షానికి పూర్ణ ఫలమైన నారికేళాన్ని కడితే చాలు ఆ అభీష్టం సాకారమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తమ అభీష్టాలు నెరవేరాక భక్తులు ముడుపుగా కట్టిన కొబ్బరికాయను ఇక్కడ నిత్యం జరిగే దత్తహోమంలో సమర్పిస్తారు. ఈ పంచవృక్షాల సమీపంలోనే శివలింగాకృతి, దత్తాత్రేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడికి సమీపంలోనే నవగ్రహ మందిరం నెలకొని ఉంటుంది. బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో జరిగే ప్రధాన వేడుక దత్త జయంతి. మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. 21 హోమగుండాల్ని ఏర్పాటు చేసి మహాదత్త యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున ఆశ్రమంలో ఏర్పాటు చేసే దీపోత్సవం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. శివలింగాకృతిలో భారీ అమరికను ఏర్పాటు చేసి ఆ అమరికపై దీపాలను వెలిగిస్తారు. దీపాలంకరణ పూర్తయ్యాక మహాజ్యోతిర్లింగమై భాసిల్లుతుంది. ఋషిపీఠం మన సంప్రదాయానికి ఆధార భూమిక. కాలం మారినా, తరాలు తరిగినా ఋషి సంప్రదాయమే సర్వ విజ్ఞానానికి ప్రాతిపదిక. ఆ సంప్రదాయాన్ని మన గురువులు వివిధ ఆశ్రమాల ద్వారా కొనసాగిస్తున్నారు. వేద ధర్మాచరణే లక్ష్యంగా ఈ ఆశ్రమాలు వర్ధిల్లుతున్నాయి. దత్త సంప్రదాయంలో నాథ విధానానికి ప్రత్యేకత ఉంది. ఉత్తర భారతంలో ఈ నాథ సంప్రదాయం దత్త పరంపరను విస్తృతం చేసింది. ఏ సంప్రదాయమైనా చెప్పేది ఒక్కటే, నిన్ను నువ్వు తెలుసుకో. ప్రతి వ్యక్తి అంతరంగం చెప్పేది ఆలకించాలి. ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి. తన లోపలికి చూడకుండా వ్యక్తి అశాంతితో అంతటా అన్వేషిస్తుంటాడు. అప్పుడు తనకు కావలసింది ఎన్నటికీ దొరకదు. చివరికి ఆ అసంతృప్తి, ఆవేదన, ఆక్రోశం జీవన పర్యంతం కొనసాగుతుంది. ఆత్మ విచారమే అసలైన విచారణ అనేవారు దత్తగిరి స్వామి. అన్ని మతాలు, అన్ని మార్గాలు ఒకే ప్రదేశానికి తీసుకువెళతాయి. ఆ భావనలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆత్మనిష్ఠులై విరాజిల్లాలని స్వామీజీ సందేశం. సత్యాన్వేషణకు అనేక దారులు ఉన్నాయి. ఎవరు ఏ దారిలో ప్రయాణించినా చేరుకునే గమ్యం మాత్రం సత్యానికే.
బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న. మనస్సు, శరీరం, కర్మ వీటిని దైవశక్తితో అనుసంధానించడం ద్వారా ప్రతి వ్యక్తి తేజోమయ లోకాల్ని దర్శించవచ్చంటారు దత్తగిరి స్వామి. కుల, వర్గ, వర్ణ విచక్షణ లేని వేదాధ్యయనం, ధర్మయుత కర్మాచరణ, సమానత్వ సాధనతో ఆధ్యాత్మిక చింతన అనే 3 అంశాల ప్రాతిపదికగా కొనసాగుతూ బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమం సనాతన ధర్మ మార్గంలో మరింతగా పురోగమిస్తోంది, ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం, మానవాళికి మార్గదర్శనం సద్గురు